విజయవాడలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రకటించారు. అదే మరి అమెరికా ట్రెజరీ సెక్రటరీ, అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ లారీస్ సమ్మర్ కూడా $100 నోట్ రద్దు చేస్తే బాగుంటుందని వారు ఫిబ్రవరిలో సిఫారసు చేశారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్వచ్ఛ భారత్ అన్నప్పుడు రోడ్లు క్లీన్గా ఉండడం, మనుషులు పరిశుభ్రంగా ఉండడం కాదు, మనసులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. అందులో ఇలాంటివన్నీ కూడా ఎక్కడైతే మనుషులకు డిస్క్రిప్షన్ ఇచ్చి అవినీతికి ఆస్కారం వచ్చేట్టుగా చేస్తే మొత్తం మనుషులే కలుషితం అయిపోయిన తర్వాత వాతావరణం కూడా కలుషితం అయిపోతుంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ట్యాక్స్ సెవెన్ కంట్రీస్లో ఈ డబ్బులన్నీ విపరీతంగా పెట్టుకొని ఆ డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బినామీ కంపెనీలు పెట్టుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇష్టానుసారంగా వీళ్ళు చేసే పరిస్థితి వస్తున్నారు. ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం. స్విస్ బ్యాంకులో మనం చూసాం, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అక్కడ స్విస్ బ్యాంకులు ఉన్నాయని మనం అడిగితే వాళ్ళు మా రూల్స్ పర్మిట్ చేయవు కాబట్టి మేము ఇవ్వమని వాళ్ళు చెప్పడం. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. బ్రాడ్గా మీరు చూసినప్పుడు దీనివల్ల మొత్తం ఫైనాన్షియల్ క్రైమ్ పోతుంది, అవినీతి పోతుంది, టెర్రరిస్టులకు ఫండ్లు ఆగిపోతాయి, ఇమ్మారల్ ట్రాఫికింగ్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జన్ధన్ అకౌంట్ వచ్చింది, రూపీ కార్డు వచ్చింది, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ కూడా పెట్టారు. ఇంకొక పక్క ఎన్పిసిఐ ఈరోజు మనకు ప్లాట్ఫామ్ ఉంది, జిఎస్టిపి, ఇవన్నీ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. ఇలాంటి ప్రయోగాలు సింగపూర్, కెనడా, యూరోప్లో చాలాసార్లు చేశారు. దానివల్ల ఫలితాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే బ్లాక్ మనీ 60 to 70% ఉందని, మొత్తం ట్యాక్సిబుల్ ఇన్కంలో 60-70% ఉంది. దీనివల్ల హ్యూజ్ ట్యాక్స్ గ్యాప్ వస్తూ ఉంది. అన్ని దేశాలు కూడా దీనికి పరిమితం కాదు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ యుఎస్లో 14.5%, యూకేలో 6.4%, బంగ్లాదేశ్ 36%, పాకిస్తాన్ అయితే 70% ఉంది. అదే మరిగా ఇప్పటి వరకు బ్లాక్ మనీ సీజ్ చేసింది ఓన్లీ 1% చేశారు. అంత మనీ ప్యారలల్ ఎకానమీలో వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా వరకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ చూస్తే కరప్షన్ కంట్రోల్ అవుతుంది, ట్యాక్స్ ఎవేషన్ తగ్గుతుంది, ఫైనాన్షియల్ క్రైమ్స్ అని కంట్రోల్ అవుతాయి, టెర్రరిస్ట్ ఫండింగ్ తగ్గుతుంది, ఇమ్మారల్ ట్రాఫిక్ తగ్గుతుంది. హై డినామినేషన్ నోట్స్ ప్లే ఏ లిమిటెడ్ రోల్ ఇన్ లెజిటిమేట్ ఎకానమీ, అంటే ఆర్థిక వ్యవస్థలో చాలా లిమిటెడ్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొక పక్కన దీనివల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరుగుతాయి. బ్యాంక్స్ ఇంకా కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, బ్యాంకింగ్ కరస్పాండెన్స్ను పెంచాలి, రూరల్ ఏరియాలో ఎప్పటికప్పటికి అందుబాటులో ఉండేటవన్నీ పెంచాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దీనివల్ల ఒక బూస్ట్ వస్తుంది. ఇంకొక పక్కన కొంతమంది గోల్డ్, సిల్వరు, అదర్ ఫిజికల్ అసెట్స్ కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కరెన్సీలో పెట్టుకోలేరు కాబట్టి ఆ టైప్ ఆఫ్ రిజర్వ్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే మాదిరిగా ఇవన్నిటి వల్ల సైబర్ సెక్యూరిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అనేది ఆటోమేటిక్ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ కూడా సర్వేలెన్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ అయితే రేపటి నుంచి కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం చూస్తే ఇంకొక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇలాంటి న్యూ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ కోసం ఉపయోగపడే టెక్నాలజీస్కి ఎక్కువ డిమాండ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్స్ యొక్క వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఇంటర్నెట్ పేమెంట్స్, పేపాల్ అని, ఎంపీసా అని, యాపిల్ పే, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇంటర్నెట్ పేమెంట్స్ బాగా డిమాండ్ పెరుగుతాయి. డిజిటల్ లిటరసీ ఒక బూస్ట్ వస్తుంది.